ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులను చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ టాప్ లీడర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఫక్సూర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ టాప్ లీడర్స్ చనిపోయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ సిజాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఫక్సూర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడని ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులను చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు ఇరాన్ టాప్ లీడర్స్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, అలాగే రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఫక్సూర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని అధికారికంగా ఇరాన్ అయితే ఇప్పటికే ప్రకటించలేదు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు భీకర పోరు దాదాపు 2 గంటల నుంచి కూడా మరింత ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి 2 దేశాల మధ్య పోరు మరింత కూడా పెరిగిందని చెప్పవచ్చు. దాదాపు 51 మంది నిపుణులు వైద్య కోర్స్ చదివేటటువంటి మహిళలు మరణించారు అన్నటువంటిది మాత్రం ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు చిన్నపిల్లలు 39 మంది చిన్నపిల్లలు మరణించారు, 45 మంది తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటిది ఇరాన్కి సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితంగా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాడుల్లో ప్రముఖులు ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మరణించారు అన్నటువంటిది మాత్రం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. దాదాపు అమీర్ నాసిర్జాదే మృతి చెందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరొకరు దాదాపు ఇజ్రాయెల్ దాడుల్లో రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఫక్సూర్ మృతి చెందినట్లు కూడా ఇక్కడ వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దాదాపు ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఉదయము దాడులు చేసిన సందర్భంలో అతన్ని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించాము అంటూ కూడా ఇటు ఇరాన్ కొద్దిసేపటి క్రితంగా కూడా ప్రకటించినటువంటిది. దాదాపు ఇప్పుడు వార్తలు అంతర్జాతీయ వార్తల్లో కూడా ఖమేనీకి సంబంధించినటువంటిది కూడా కొంత ఇప్పుడున్నటువంటి తను సేఫ్ ఉన్నటువంటి పరిస్థితి క్షేమమేనా అంటూ కూడా క్షేమంగా ఉన్నారా లేదా అంటూ కూడా వార్తలు వస్తున్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కానీ వైమానిక దాడులతో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాడులు పలు ప్రాంతాల్లో కూడా భీకర యుద్ధం జరుగుతుంది. కానీ వైట్ హౌస్ దీనికి సంబంధించినటువంటిది కొన్ని గంటల్లో దీనికి సంబంధించి ఇటు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన కూడా చేయవచ్చు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏదైతే మరికొద్దిసేపటి క్రితము దాదాపు ఈ వైట్ హౌస్ కీలకంగా కూడా ఎలాంటిది కూడా ఇప్పట్లో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు, ఎలాంటి ప్రసంగం ఉండదు అంటూ కూడా కీలకంగా కూడా ప్రకటించారు. వైట్ హౌస్ నుంచి కూడా ఎలాంటిది అధికారికంగా కూడా ప్రెస్ మీట్కి సంబంధించినటువంటిది విడుదల చేయలేదు. కానీ మరొకటి ఇక్కడ ఇండియన్ ఎంబసీకి సంబంధించినటువంటిది అటు ఇటు ఇరాన్లో దాదాపు 10,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, అటు 41,000 మంది కూడా ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. వీరందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటూ కూడా దాదాపు మధ్యాహ్నమే దీనికి సంబంధించినటువంటిది ఆదేశాలు
కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంబసీకి సంబంధించినటువంటి వారిని అక్కడ వారి పాస్పోర్ట్లను కూడా తీసుకొని మీరు రెడీగా ఉండాలి, అక్కడ అధికారులను కూడా సంప్రదించాలి అంటూ కూడా అడ్వైజర్ని కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా ఇటు ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటిది ఇటు అంటే ఎప్పుడు ఏ క్షణమైనా కూడా మీరు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. దాదాపు అంటే విమానాలు రాకపోకలు కానీ అటు నుంచి వచ్చేటటువంటి విమానాలు కానీ ఏ సమయంలో అయినా కూడా సిబ్బంది అంతా కూడా అంటే సమాయత్తం కావాలి అంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం ఏదైతే ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి సమయంలో కూడా అటు విమానం దాదాపు 5 గంటల పాటు చక్కర్లు కొట్టింది. అంటే ఎంత భయంకరమైనటువంటి వైమానిక దాడులు జరుగుతున్నటువంటి సమయంలో ఇటు ఢిల్లీ నుంచి మనకు టెల్ అవీవ్ విమానము అటు వెళ్ళేటటువంటి సమయంలోనే దాదాపు బోయింగ్ 777 విమానము 5 గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. కానీ అప్పుడు ఎయిర్లైన్స్ చాలా సురక్షితంగా వారిని మరీ బ్యాక్ తీసుకురావడం అన్నది కూడా ఈరోజు జరిగినటువంటి ఆ దాడులు జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ వైమానిక దాడులు జరుగుతున్నటువంటి సమయంలో ఆకాశంలో బోయింగ్ 777 విమానం 5 గంటల చక్కర్లు కొట్టడం అన్నది కూడా దీనిపై అందరూ కూడా అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని చాలా అంటే అలాంటి దాడులకు ఇలాంటి అమాయకులు బలి అవుతారా అంటూ కూడా ప్రశ్నించినటువంటి వైనం. దానితో అన్ని ఎంబసీస్ అన్నింటికి కూడా నిలుపుదల చేయడం జరిగింది. భారత్ ఎంబసీకి సంబంధించినటువంటిది తర్వాత ఎయిర్లైన్స్కి అన్ని కూడా అంటే మనకి ఇండిగో అనుకోవచ్చు, తర్వాత ఇటు భారత ఎయిర్లైన్స్కి సంబంధించింది కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రము ఇటు వెళ్ళేటటువంటి విమానాలన్నీ కూడా అటు నుంచి వచ్చేటటువంటి పౌరులకు సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇటు చాలా కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. కానీ ఇక్కడ దాడుల్లో మాత్రము ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఇరాన్ పై చాలా నష్టపోయింది, చాలా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగింది అన్నటువంటిది. దీనికి ధీటుగా కూడా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ అనేక ప్రాంతాలపై కూడా దాడి చేసింది. 400కు పైగా కూడా వైమానిక దాడులు అంటే ఇక్కడ మనకు క్షిపణి దాడులకు కూడా సమాయత్తమై వాటిపై బీభత్సం సృష్టిస్తున్నటువంటిది. ఇజ్రాయెల్ అంటే ఇరాన్కి సంబంధించినటువంటిది హైతీ కూడా రంగంలోకి దిగింది అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఇరాన్కి సంబంధించినటువంటిది సపోర్టింగ్గా ఉండేటటువంటి సమూహం హైతీ సమూహము ఏదైతే ఈరోజు ఉదయం నుంచి ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో భీకరమైనటువంటి చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటిది అటు అధ్యక్షుడు కూడా కొంత సంక్షోభంలో ఉన్నాడు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు వైట్ హౌస్ కూడా ఎక్కడా కూడా దీనిపై ఒక ప్రకటన కూడా ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ పెడతారు అన్నటువంటిది. అంటే మన గతంలో కూడా చూసాము, వెనిజులా అధ్యక్షుని కూడా అక్కడి నుంచి కూడా అమెరికాకు తీసుకొచ్చే సమయంలో కూడా చాలా నిశ్శబ్దంగా ఒక వార్ రూమ్లో కూర్చొని అక్కడ జరిగేటటువంటి సంఘటనలన్నిటిని కూడా చూసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కూడా ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాడా అన్నది కూడా ఒకటి మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా అధికారికంగా వైట్ హౌస్ ప్రకటించలేదు. కానీ కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటిది బిగ్ అప్డేట్ డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా దీనిపై ప్రకటన చేస్తారు అంటూ కూడా యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ కళ.